స్టేజ్ని అలంకరించినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, నా తోటి అధ్యాపకులకు, నా విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను జస్ట్ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అని చెప్పి ముగించుకుంటాను. స్వాతంత్ర దినోత్సవము రోజున 1947 ఆగస్టు 15న జరుపుకుంటాము. అయితే స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేసేటప్పుడు ఫ్లాగ్ని కింద కట్టి పైకి లాగుతాము. అంటే కింద కట్టడం వలన ఎందుకు ప్రతిరూపం అంటే, మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పాలనలో వాళ్ళ ఫ్లాగ్ అనేది పైన ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్లాగ్ని కిందికి దించి మన ఫ్లాగ్ అనేది పైకి ఎగరవేస్తాం. ఎప్పుడు? ఆగస్టు 15th. జనవరి 26, 1950 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు? 1947లో స్వాతంత్రం వచ్చింది. 1950లో ఫ్లాగ్ అనేది పైనే పెడతాము. పైనే పెట్టి జస్ట్ ఊరికే లాగుతాం అంతే. లాగడం వల్ల దానికి సూచన ఏంటంటే ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఫ్లాగ్ని పైనే పెట్టి ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరుపుకుంటాము. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండవచ్చు కూడా. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.